యూరప్ సమాజాన్ని అమెరికా వాడుకుంటోంది, ఆడుకుంటోంది. దాంట్లో స్వయం సిద్ధంగా ఆయా దేశాలను ఎదగనివ్వలేదు. ఫ్రాన్సు దర్జాగా ఎదగచ్చు, జర్మనీ దర్జాగా ఎదగచ్చు, బ్రిటన్ దర్జాగా ఎదగచ్చు. కానీ వాళ్ళందరినీ ఎదగనీయకుండా అందులో ఉన్నటువంటి పాలకులని తమకు నచ్చినటువంటి విధంగా మలుచుకోవటం, అది సామదాన భేద దండోపాయాల ద్వారా చేసి ఆ దేశాలు 50 రూపాయలు తినాలి, వీళ్ళు 100 రూపాయలు తినాలి, ఈ తరహా కథ నడుపుతూ వచ్చారు. ఈ విషయం యూరప్ దేశాలన్నిటికీ తెలుసు. బట్ అమెరికాని కాదని పోరాడేటటువంటి శక్తులు అక్కడ లేవు. ఎందుకంటే మనకెందుకు వచ్చింది ఈ గొడవ అనేటటువంటి ధోరణి. అదే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాలకులకి ఉపయోగపడుతూ వచ్చింది. ఇదివరకు బైడెన్ ఉన్నటువంటి సందర్భంలో యూరోపియన్ యూనియన్కి కానీ నాటోకి కానీ తను పెట్టినటువంటి వాళ్ళందరూ తన చెప్పు చేతల్లో ఉండేటటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు కొంత తేడా వచ్చింది. అసలు యూరోపియన్ యూనియన్ గురించి చాలా చీఫ్గా ఆలోచిస్తున్నాడు, చాలా ఆంక్షలు పెట్టుకొస్తున్నాడు. దాంతో ఇప్పటికే జెలెన్స్కీ వాళ్ళని రెచ్చగొడుతూ యూరోపియన్ సైన్యం కావాలి అంటూ ఒక పక్కన మాట్లాడితే మరో పక్కన వివిధ దేశాల వాళ్ళు నిదానంగా స్పందించడం ప్రారంభించారు. ట్రంప్ వ్యవహార శైలిని తప్పుపట్టడం ప్రారంభించారు. అమెరికా ప్రయోజనాలే కాదు యూరప్ ప్రయోజనాలు కూడా ఆలోచించాలి అన్నటువంటి పాయింట్ని మాట్లాడడం బిగిన్ చేశారు. తాజాగా జర్మన్ వైస్ ఛాన్సలర్ హెబెక్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీద నిశితమైనటువంటి విమర్శలు చేసుకొచ్చారు. వెస్ట్రన్ వాల్యూస్ అన్నటువంటి పాయింట్స్ని పక్కన పెట్టేశారు అన్నట్టుంది. ఎందుకంటే ఏదైతే ఈ అక్రమ చొరబాటుదారులు వలసదారుల్ని పంపించడాన్ని యూరప్ చట్టం ఒప్పుకోదు, అది వాళ్ళని మానవతా దృక్పథంతో ఉంచాలి అని చెప్తుంటుంది. దాన్ని తిరస్కరించడంతో పాటు అవమానకరమైనటువంటి రీతిలో పంపేస్తున్నారంటూ జర్మనీ వైస్ ఛాన్సలర్ చెప్పుకొచ్చారు. బట్ ఆయా దేశాల్లో జర్మనీలోనే ప్రజలు అలాంటి విషయాల మీదనే ఆ వైస్ ఛాన్సలర్ మీద తిరగబడుతున్నారు.